మరి చేరువైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అల్పునైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనాస్తున్నాయి ఉన్నాను. ఈరోజు మన అంశం ఏంటి చెప్పండి? యవ్వనుడా కాపాడుకొనుము. ఇక్కడ చూస్తే గనుక సామెతలు 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివి ఉన్నాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉంటే ఆజ్ఞను ఏం చేయాలట? గై కొనాలి. తిరస్కరిస్తే ఏమవుతుందట? అందువలన శిక్ష నొందును. అదే అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట, నోటుని ఏం చేయాలా? కాపాడుకోవాలి. చెప్పండి అందరూ. నోటిని కాపాడుకోవాలి. ఏమంటే నోటిని కాపాడుకోకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి కదా. నోటిని కాపాడుకోకపోతే ఏమవుతుంది? చాలా ప్రమాదాలు ఉంటాయి అంటారు కదా. ఒక సామెత ఉంది కదా, నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదేనట. ఊరు ఎలాంటిదైనా కూడా మన నోరు బాగుంటే చాలు, ఆ ఊర్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు? మనం చక్కగా బ్రతికేయచ్చు. ఏమంటే ఎవరిని అడిగినా మన నోరు మంచిదైతే మొదలు పెడతారు కదా. మన నోరు బాగాలేదనుకో మంచి ఊరైనా కూడా తిప్పలు తప్పవన్నమాట. కనుక మన నోరుని ఏం చేసుకోవాలట? కాపాడుకోవాలి. ఈ యవన ప్రాయంలో ఏమంటే ఎక్కువగా నోటు దురుసు ఉంటుంది కదా. మనకి ఏముంటుంది? నోరుని ఎలా మడితే అలా మనం వాడేస్తూ ఉంటాం. కొంచెం మనం ఏం చేసుకోవాలంటే అదుపులో ఉంచుకోవాలి. అదే జ్ఞాని అయిన సొలొమోను ఇంకొక వచనంలో కూడా అంటాడు, ఏమంటే ఎవరైతే మౌనంగా ఉంటారో వారు జ్ఞానులుగా ఎంచబడతారట. దేవునికి స్తోత్రం. ఏమంటే ఏమీ చదువుకోకపోయినా కూడా 10 మందిలో మనం కూర్చున్నామండి, చదువుకోలేదని మనకు మాత్రమే తెలుసు. మనం మౌనంగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఈ వ్యక్తి చాలా డిగ్నిటీగా ఉన్నాడండి, పెద్ద ఏమీ మాట్లాడండి అని చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. మనం చదువుకోలేదని మనకే తెలుసు, కానీ ఎదుటి వారికి తెలియదు. మనం ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడతామో దాన్ని బట్టి మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు అంచనా వేయగలుగుతారు. అందుకే ఇక్కడ చూడండి, తన నోరు కాచుకునివాడు, చెప్పండి, తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఏమండి ప్రస్తుతం ఉన్న దినాల్లో కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏమంటే ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కడ ఉంటున్నారు? మన రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా. కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కడ ఉంటున్నారు? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కదా. మంచి మాట్లాడినా ఏమైపోతుంది? ఇబ్బందులే. కనుక కొంతమంది ఏమంటున్నారో తెలిసి, ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏమీ మాట్లాడుకుండటం మంచిదండి అంటున్నారు. కానీ కొన్నిసార్లు మనం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? జ్ఞానం కలిగి మాట్లాడే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట చెప్పండి, నోటిని కాచుకోవాలి. చూడండి, అదే సామెతలు 30వ అధ్యాయము 32వ వచనాన్ని కూడా చూడండి. 30వ అధ్యాయము 30. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండిన ఎడల కీడు యోచించి యుండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. ఈ మాట మనకు బాగా పనిచేస్తుంది. ఏం చేయాలంటే మన చేతితోటి నోరు మూసుకునే వారంగా ఉండాలి కొన్ని పరిస్థితుల్లో. కాబట్టి కొంతమంది తెలిసి తెలియ కూడా ఏం చేసేస్తూ ఉన్నారు?
మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలీదు, ఏదో ఒకటి మాట్లాడేయాలి కదా అని మాట్లాడేస్తూ ఉంటారు. అప్పుడు కొన్నిసార్లు ఏమైపోతామయ్యా అంటే ఇరుకుల్లో పడిపోతామండి. యవనస్తులు అనేక మంది ఏమంటే పాడైపోవటానికి మొదటి కారణం ఏంటంట చెప్పండి? నోరు. దాన్ని ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి ఏమైపోతుంది? ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితుల్లో, ఏమంటే చిక్కుల్లో పడుతున్న పరిస్థితుల్లో తప్పించుకోలేక అక్కడ నలిగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక మన నోరును మనం ఏం చేసుకోవాలట? జాగ్రత్తగా చెప్పండి, కాచుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది నోటి మాటల వల్ల కూడా ఇబ్బందులు పడ్డవారు లేకపోలేదు. ఏం చేశారట? చెప్పాలి, మీ దగ్గర నుంచి కొంచెం రిప్లై ఉండాలి. వాళ్ళ నోటి మాటల వల్ల ఇబ్బంది పడ్డారు. ఎన్నోసార్లు బంధకాల్లో చిక్కబడిన వారు కూడా ఉన్నారు. ఒకానొక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే రాజులు సహితం కూడా నోటి మాటల వల్ల రాజ్యాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నాలిక చిన్న అవయవం అయినా కూడా బహుగా అదిరిపడునట్టు. ఏదన్నా పెద్ద అడవిని తగలబెట్టాలంటే ఏం కావాలి? ఏం కావాలి? అడవిని తగలబెట్టాలంటే ఎంతది కావాలి? అడవిని తగలబెట్టాలంటే ఎంత కావాలి? చిన్న ఏమంటున్నా నాకు అర్థం కావట్లే. నిప్పు కావాలా? నాలుగు కావాలా? నిప్పు రవ్వ చాలు, ఎంత అడవనైనా కూడా తగలబెట్టేయచ్చండి. అలాగే మన నాలుక కూడా ఒక నిప్పు లాంటిదే. ఇదే నోరు ద్వారా కొన్ని కుటుంబాలు ఏమైపోతున్నాయి? పాడైపోతూ ఉన్న దినాలు. ఏదో ఒకటి చెప్పేయాలి కదా అని చెప్పేస్తున్నారు. తర్వాత ఆ కుటుంబాలు కొన్నిసార్లు పాడైపోతూ ఉన్నాయి. ఆ కుటుంబాలు తెగాదింపులైపోతున్న దినాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేనివల్ల? అది కేవలం నోరు నాలుక వల్ల. అనేక ఇబ్బందులు ఉన్నాయి కనుక మొదటిగా మనం దేని భద్రం చేసుకోవాలా? నోటిని కాపాడుకునే వారిగా మనం ఉండాలి. రండి కీర్తనలోకి వెళ్దాం. కీర్తనలు 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనలు 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకొంటిని. చాలన్నా ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందునని నేను అనుకొంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగుతో పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన మార్గాలు జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు భక్తుడు. అంటే చూడండి, మీరు జాగ్రత్తగా చూసుకోవడం అంటే నాలుగుకి మార్గాలకి ఏముంది తేడా? ఏంటి అసలు సంబంధం అని ఆలోచన చేస్తే కనుక మనం మాట్లాడింది కార్యసిద్ధి కలుగజేసుకోవటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఏదైనా ఒకటి మాట్లాడినప్పుడు ఆ పని ఏదో రకంగా జరిగించాలనుకుంటాం. మంచి పనులు అనుకోండి, మంచి కార్యాలు జరిగిస్తాం. అదే చెడు అయితే ఆటోమేటిక్గా ఏం జరిగించాలి? చెడు కార్యాలు జరిగించాలి. ఎందుకంటే మనం మాట్లాడింది మంచి కాదు కాబట్టి. కింద చూడండి, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొందునని నేను అనుకొందును. మన సహవాసాలు లేకపోతే మన పరిచయాలు ఆత్మీయులతో కాదు, ఎవరితో ఉంటాయి? లోక సంబంధులతో కూడా మనకు పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు లోక సంబంధుల దగ్గరికి వెళ్ళి మనం ఇష్టానుసారంగా మాట్లాడామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? ఈయన మందిరానికి వెళ్తున్నాడు, మేము మందిరానికి వెళ్తలేదు. తేడా అంతే. సంభాషణ అంతా కూడా చెప్పాలి
ఒకేలా ఉందనుకుంటారు. మన మాటలు ఎలా ఉండాలి? చెప్పాలి. ఎదుటివారు నిన్ను చూసి చెప్పగలగాలి, ఈ మాటలు ఏదో ప్రత్యేకత ఉందండి, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ప్రత్యేకంగా ఉంటుందని మనల్ని బట్టి ఎదుటివారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ రోజుల్లో మాటలు ఎలా ఉంటున్నాయి? ఏమంటే లోకస్తుల కంటే ఆత్మీయుల మాటలు కొన్నిసార్లు మరీ ఘోరంగా ఉంటున్నాయి. తెలుసా మీకు? మన వాళ్ళని ఎక్కడ చూడాలంటే పైపుల దగ్గర చూడవచ్చు. ఏమంటే ఇక్కడేమో చక్కగా ప్రార్థన చేస్తారు, పైపుల దగ్గరికి వెళ్ళామనుకో మన వాళ్ళు మాట్లాడినట్లుగా లోకంలో ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, మాట్లాడలేరు. అప్పుడు అనిపిస్తుంది, నిజంగా ఈవిడేనా, లేకపోతే ఇంకో ఆత్మ ఏదన్నా ఇక్కడ తిరుగుతుందా అనుకుంటాం కొన్నిసార్లు మన విశ్వాసుల్ని, మన సంఘస్థుల్ని చూసినప్పుడు. ఎందుకని? చర్చిలో వారు ఉన్నట్లుగా చెప్పండి, సేవకుడికి డౌట్ వేస్తుంది ఒక్కొక్కసారి. అయ్యి బాబు వీళ్ళంత ఆత్మీయంగా ఉంటున్నారు, వదిలితే మమ్మల్ని మించిపోయేటట్లుగా ఉన్నారు అనుకుంటాం. కానీ ఎక్కడ తెలుస్తుందట? వారి యొక్క నిజ జీవితాలను మనం తొంగి చూస్తే చెప్పండి, వారి నిజమైన స్థితి తెలుస్తుందట. పాస్టర్ గారట గృహ దర్శనాలకు వెళ్తున్నాడట. ఆ పాస్టర్ గారికి బుల్లెట్ ఉండేదట. వినాలి నా మాటలు, వింటున్నారు అందరూ? ఆ పాస్టర్ గారికి బుల్లెట్ ఉంటే ఆ గ్రామంలో అంతా ఒక ఐడియా ఉంది. ఏంటి? పాస్టర్ గారు వస్తున్నారంటే గుర్తేంటి? డుబ్ డుబ్ అంటది కదా. పాస్టర్ గారు వచ్చేటప్పటికి అందరూ చక్కగా చక్కబెట్టేసేవాళ్ళట. అనుకోకుండా పాపం అప్పుడప్పుడు బుల్లెట్లకి కూడా ఏమొస్తాయి, రిపేర్లు వస్తాయి కదా. అయితే పాస్టర్ గారు బుల్లెట్కి రిపేర్ వచ్చిందంట. తీసుకెళ్ళి షెడ్లో పెట్టి ఆ మెకానికరు ఈ పాస్టర్ గారికి మంచి స్నేహితుడైతే, పాస్టర్ గారు ఏం నడిచి వెళ్తారులే, ఇదిగో పక్కన ఉన్న బండి వేసుకెళ్ళని అన్నాడట. ఇచ్చేవాడు బుల్లెట్ ఇవ్వడు కదా, మామూలు బండి ఇచ్చాడు, అదేమో సౌండ్ రావట్లేదు. సరే యథావిధిగా గృహ దర్శనాలకు వచ్చేసారట. విశ్వాసులందరూ కూడా విచ్చలవిడిగా ఉన్నారట. పాపం ఇక్కడ ఒక ప్రార్థనాపరురాలైన తల్లి ఉందట. గుళ్ళోనేమో మందిరంలోనేమో భాషలు మాట్లాడుతుందట. సరే పాస్టర్ గారు వచ్చారు. ఈవిడేమో చక్కగా టీవీ పెట్టేసుకుని అన్ని రేకులు చూసేస్తుందట. మనవాడేమో అటో గంత వేస్తున్నాడు, ఇటో గంత వేస్తున్నాడు. చెప్తుంది, మామకు చెప్తున్నాడు, అమ్మమ్మ పాస్టర్ గారు వచ్చారంటే, పాస్టర్ గారు ఏమి లేదు ఊరుకోరా అంటుందట. ఈవిడేమో బాగా నాటకుల్లో లీనమైపోయింది. పాస్టర్ గారు వచ్చి అలాగే ఆ తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉన్నాడు. ఈవిడ అసలు ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనవాడు వింటలేదట. పాస్టర్ గారు వస్తే నాకు తెలియదేంటి ఆ సౌండ్ అంటుంది, కానీ అన్నీ మర్చిపోయి అలాగే చూస్తుందట. ఆ పాస్టర్ కూసేపటికి ఈయనని పేరు పెట్టి పిలిచాడు. అమ్మా చాలు, నేను వచ్చి చాలాసేపు అయింది అన్నాడట. ఒకసారి చూసి పాపం ఛానల్ మార్చేద్దామన్నా రిమోట్ పని చేస్తలేదు. కొన్నిసార్లు అవి కూడా మనకి సహకరించవు కదా. తర్వాత మనవడు ఉంటే వాడిని 2 దెబ్బలు వేసేసి, ఎరా ఎంతసేపు ఇయేనా నువ్వు చూసేది, ఎప్పటి నుంచి చెప్పమంటున్నానో ఆరాధన టీవీ అట్టమని అన్నదట. పాస్టర్ గారికి అర్థమైపోయిందట ఈవిడ మొత్తం చక్కగా అల్లేస్తుందని. అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, మన భక్తి ఎలా ఉంది? ఇప్పుడు ఇంటి దగ్గర భక్తి, మందిరంలో భక్తి, ఇంకా బయట ఊర్లకి వెళ్తే ఇంకో భక్తి. అంటే మనుషులు కనబడాలని కాదు మనం చేయవలసింది. ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు నిత్యము చూస్తూ ఉన్నాడు. కనుక సమాజంలో ఒకలాగా, సన్నిధిలో ఒకలాగా, కుటుంబంలో ఒకలాగా ఉండటానికి వీళ్ళేదో మన ప్రవర్తన ఎప్పుడూ కూడా తేట తెల్లులుగా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన నోరుని మనం ఏం చేసుకోవాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఏమంటే నోరు కనుక మనము కాపాడుకోలేకపోతే మన శరీరం మన కంట్రోల్లో చెప్పండి ఉండదో. కనుక మన నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండో మాట చూడండి, 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని
అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. రెండవ మాట, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏం చేయాలట? పరిశుద్ధతను మనము నిత్యము కాపాడుకోవాలి. దేవుడు మన కొరకు ఆయన రక్తం గార్చింది మనం ఎలా పడితే అలా ఉండటానికి కాదు. మనం ఎలా ఉండాలి? ప్రత్యేకమైన వారిగా ఉండాలి. ఏ గుంపులో ఉండాలి? పరిశుద్ధుల గుంపులో మనము చెప్పాలి. పరిశుద్ధుల గుంపులో ఉండటానికి ఆయన నిన్ను నన్ను ఏమండి ఆయన ఆ యొక్క మహిమేశ్వరములో చూసుకోవాలని, ఆయన పోలికలో నిన్ను నన్ను చూసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం ఏమై ఉండకూడదు? అపవిత్రులుగా ఉండుటకు ప్రభువు నిన్ను నన్ను పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, పాపం చేయటానికి పెద్ద కష్టమేం కాదు. ఏది కష్టం? పరిశుద్ధంగా ఉండటమే కష్టం. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో అయిపోయేది కాదు. ఇదేంటంటే ఒక ప్రక్రియ. దినదినము కూడా నూతనపరచబడాలి. దినదినము కూడా మనం ఎదగగలగాలి. పాపం చేయటం పెద్ద కష్టం కాదండి. ఏమంటే పాపం చేయటం చాలా సులువు. ఏది కష్టం? పరిశుద్ధంగా ఉండటమే కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? మనం పరిశుద్ధంగా బ్రతకాలి. మన ద్వారా ఆయన మహిమ పొందాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ దినాలు ఏమైపోయినాయట? ఏమంటే పరిశుద్ధతను ఏదో ఏమంటే ఒక వస్త్రం తీసి పక్కన పెట్టినట్లుగా, ఒక షర్ట్ తీసి పక్కన పెట్టినట్లుగా ఏమంటే పరిశుద్ధతను ఏం చేస్తూ ఉన్నారు నేటి దినాల్లో? చెప్పాలి, పక్కన పెట్టేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఏమంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండటానికి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను, అపవిత్రులుగా ఉండటానికి కాదు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అక్కడి నుంచి యాకోబు రాసిన పత్రిక, యాకోబు 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. దేన్ని పరిశుద్ధపరచుకోవాలట? మన హృదయం పరిశుద్ధంగా ఉండాలండి. అంటే పైకి మనందరం చాలా చక్కగా కనబడతాం. ఏం పాడైపోతున్నాయి నేటి దినాల్లో? మన హృదయాలు పాడైపోతూ ఉన్నాయండి. ఏమండి, మనం పైకి చాలా చక్కగా నవ్వుతూ ఉంటాం, కానీ లోపల ఉండాల్సినవన్నీ కూడా హృదయంలో అలాగే ఉండిపోతూ ఉంటాయి కదా. ఏమండి, పాపం ఎక్కడి నుంచి? హృదయంలో నుంచే కదా మనల్ని ప్రేరేపించేది. మన హృదయం పాడైపోయింది అనుకోండి, పాపం చేయటం ఏమండి ఏమైపోతుందట? అలవాటుగా మారిపోతుంది. మన హృదయం ఎప్పుడూ కూడా ప్రభువుకి ఎలా ఉండాలి? యోగ్యకరమైనదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఒకసారి యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. మంచి యవనప్రాయంలో ఉన్నాడు కదా. ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆయన? స్వదేశంలో ఉన్నాడా? అంటే పోనీ అన్నదమ్ములు ఎవరన్నా చూస్తున్నారా ఆయన్ని? రక్త సంబంధులు ఎవరన్నా ఉన్నారా? ఐగుప్తు దేశంలో ఎవరూ లేరండి. చక్కటి ఫ్రీడమ్ ఉంది. యోసేపు గురించి, అయ్యా ఇదిగో నీ కొడుకు ఇలా అయిపోయాడు, ఇదిగో నీ అన్న నీ తమ్ముడు ఇలా అయిపోయాడు, లేకపోతే నీ భర్త ఇలా అయిపోయాడని చెప్పడానికి ఎవరూ కూడా తనకు సంబంధించిన వాళ్ళు ఐగుప్తు దేశంలో ఎవరూ లేరు. కానీ యోసేపు ఒకే మాట మీద నిలబడ్డాడండి. ఏంటంటే ఆయన స్టాండర్డ్, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఏమండి, పొతిఫర్ భార్యతో అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ గృహంలో ఉన్నవన్నీ కూడా నా వశంలో ఉన్నాయి. నా యజమానుడు నిన్ను మాత్రమే నాకు అప్పగించలేదు. ఇంట్లో ఏముందో ఏం లేదో నా యజమానుడికి తెలీదు. నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. ఏమండి, ఎంత
ఏమంటే పరిశుద్ధతో చూడండి, నా దేవునికి విరోధంగా నేను ఎట్లు ఈ కార్యము దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము భార్యతో అనెను. ఏమంటే తనకు తెలుసు ఏమని, రాజీ పడిపోతే గొప్ప భాగ్యం ఉంటుందండి. యేసేపు ఏమై ఉన్నాడు అక్కడ, ఏమంటే ఆ పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు యేసేపు స్థితి ఏంటయ్యా అంటే, ఆ గృహానికి ఆ పని వాళ్ళందరికీ ఒక అధికారిగా ఉన్నాడు. వాళ్ళ జీతభత్యాలు చూసుకుంటూ వారికి కావలసిన అవసరతలు చూసుకుంటూ ఆ గృహంలో ఏం కావాలో అవన్నీ కూడా యేసేపు చూసుకుంటూ ఉన్నాడు కదా. ఒకవేళ ఏమండి ఆ యేసేపు పొతీఫర్ భార్య కోరినట్లుగా ఆ పాపానికి ఒప్పుకుని రాజీ పడిపోతే కొంతకాలం పరిస్థితి బాగుంటుందండి. కానీ తాత్కాలికమైన చెప్పండి లాభాపేక్షను ఎంచుకోలేదు. తాత్కాలికంగా నేను వృద్ధి పొందటం కాదు, నా దేవుడు తన చిత్తమైతే తానే హెచ్చిస్తాడు. కానీ నేను ఎలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఏమండి నమ్మకంగా ఉండాలని, నింద మోపబడుతుందని తెలుసు యేసేపుకి, అయినప్పటికీ కూడా వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడంట. ఎంత గొప్ప పరిశుద్ధత అండి. ఏమండి పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పాపం చేయలేదు. మనం అవకాశం లేకపోయిన పాపాన్ని ఎదుర్కొంటానికి దాన్ని వెతుక్కుంటా వెళ్తాం పాపం చేయటానికి. కానీ పాపమే యేసేపు ఎదుట ఏమైపోయిందట, తలంచిందండి. అవకాశం ఉన్నా కూడా పాపం చేయలేదు. నేటి దినాల్లో ఈ పరిశుద్ధత మనకి ఎక్కడైనా కనబడతా ఉందా? ఏమంటే దేవుడు హెచ్చించటం చాలా కష్టం కాదు, సులువు. కానీ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, మన హృదయాలు ప్రభువుకి యోగ్యకరంగా ఉన్నది లేదనేది మనం చూసుకుంటే, మనం పరిశుద్ధతను కాపాడుకుంటా ఉంటే దేవుడే ఒక్కో మెట్టు మనల్ని ఊహించిన స్థితిలోకి మనల్ని ఎక్కిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే యేసేపు ముందు పాపమే తల వంచింది. కానీ మనం పాపంతో అనేక సార్లు రాజీ పడిపోతున్నాం అండి. పాపం చేయటానికి మనం ఏమైపోతున్నాం, రాజీ పడిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే పాపాన్ని మనం జయించగలుగుతామో ప్రభువు కూడా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకొంచెం ముందుకు చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని లయమైపోవునట్లు పంచభూతములను మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా ఉండాలట, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏమంటే ఏ విషయంలో కూడా మనకి అజాగ్రత్త అనేది ఉండకూడదు. అపవిత్రతకు ఏమాత్రము కూడా చెప్పండి చోటు ఇచ్చేవారంగా ఉండకూడదు. అనేక పర్యాయాలు చెప్తాను కదా, పాపం చాలా చిన్నదండి. కానీ అవకాశం ఇచ్చామనుకోండి మనల్నే ఏం చేస్తుందట, తొక్కేస్తుంది. మర్రి చెట్టు కూడా తాటి చెట్టుని అడుగుతుందట ఏమని, కొంచెం స్థలం ఇమ్మని. స్థలం ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి తాటి చెట్టు కనబడదండి. ఏముంటుంది అక్కడ, మర్రి చెట్టు తాటి చెట్టుని ఏం చేస్తుంది, అణిచేస్తుంది. పాపం కూడా మనల్ని ఎదగకుండా ఏం చేస్తుంది, అణిచేస్తుందట. అంటే పాపం చాలా భయంకరమైనది.
అదో పెద్ద వ్యాధి. కనుక దాన్ని మనం ఏం చేయాలట? జాగ్రత్త గలవారమై ఉండాలి. ఏ విషయంలో? పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. ఏమంటే రాకడికి మనకు సిద్ధపాటు కావాలి. ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏం కావాలి మనకి? సిద్ధపాటు ఉండాలి. పరిశుద్ధతే తనకి అనుకూలమైనదని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయన చూడలేమండి. అండి, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభువును మనం రేపొద్దుట ఎదుర్కొనలేము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మూడో మాట, వస్త్రమును కాపాడుకోవాలి. మొదట ఏమనుకున్నాం? నోటిని కాపాడుకోవాలి. రెండవది పరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవది వస్త్రాన్ని కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశ మొసలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, వస్త్రాన్ని ఏం చేయాలట? కాపాడుకోవాలి. వ్యక్తులు వస్త్రహీనులు ఎప్పుడవుతారండి? మత్తులో ఉన్నప్పుడు వస్త్రహీనులు అవుతారు. పాపంలో ఉన్నప్పుడు కూడా చెప్పండి వస్త్రహీనులు అవుతారు. కానీ ఆయన దొంగగా వస్తున్నాడు కనుక ఎవరైనా దిగంబరులుగా ఉంటే జనులు చెప్పండి తన దిశములను చూస్తారని మెలకుగా ఉండాలి. మన వస్త్రాన్ని మనము కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నోవాహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు కదా. అయితే నోవాహట మొదటిగా వ్యవసాయం చేశాడట. ఏం చేశాడండి? వ్యవసాయం చేస్తే ఏం పండించాడట? చెప్పాలి. మొదటి వ్యవసాయం చేసి ఏం చేశాడు? ఏం తోట వేసాడు? ద్రాక్ష తోట వేసాడట. ద్రాక్ష తోట వేసిన తర్వాత ప్రయోగం చేసి ఉంటాడు. ఏ ప్రయోగం అది? అందరూ పుల్లబెట్టుకుని తాగితే ఏదో వస్తుంది కదా అని ప్రయోగం చేసి మత్తుడైపోయాడట. తర్వాత చదవండి మీరు. మత్తుడైపోయి వస్త్రహీనుడైపోతే ఓ కొడుకెళ్ళి చూసొచ్చి చెప్పాడట, నాయన ఇలా అయిపోయాడంటే. తర్వాత 2 కొడుకులు వెళ్ళి తన యొక్క వస్త్రహీనతను చూడకుండా వెనక తట్టున వెళ్ళి తన తండ్రికి వస్త్రం కప్పారన్న మాటను చూస్తూ ఉన్నాం. వస్త్రహీనులు ఎప్పుడైపోతారట? మనుషులు మత్తులో ఉన్నప్పుడు వస్త్రహీనులైపోతారు. పాపంలో ఉన్నప్పుడు కూడా వస్త్రహీనులైపోతారు. కనుక ఏమండి, ఆ 2 ప్రమాదమే. ఆయన ఎలా వస్తానంటున్నాడు? దొంగ వలె వస్తానంటున్నాడు. అప్పుడు ఏమాత్రం మనం వస్త్రహీనులుగా ఉంటే జనులందరూ మనల్ని ఏం చేస్తారు? హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారండి. అపహాస్యం చేస్తారు. చిన్నప్పుడు పిల్లలు బట్టలు కట్టుకోపోతే మనం ఏం చేస్తూ ఉంటాం? ఎక్కిరిస్తాం. మన సొంత వారైతే 2 దెబ్బలు వేసి అరే అలా తిరగకూడదని చెప్తాం. కానీ రేపు కోటాను కోట్ల మధ్య మనం ఏమైపోతాం? దిగంబరం అయిపోతామేమో అని జాగ్రత్తగా ఉండి ఏం చేయాలంటే వస్త్రాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా మీ ప్రాణమును గూర్చియు
ఏమి ధరించుకుందుమోనని చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. ఏమండి, మన వస్త్రాన్ని కాపాడుకోవాలి. వస్త్రము కంటే కూడా వస్త్రాన్ని ఎందుకు కాపాడుకుంటాం? మన అవయవాలు కప్పుకోవటానికి. ఏమండి, దేవుడే మనకేం చేశాడట? వస్త్రాలు వాళ్ళిరువురికి. కనుక మన వస్త్రాన్ని మనం ఎప్పుడూ కూడా ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలి. వస్త్రధారణ కూడా చక్కగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు మోడల్ ఎక్కువైపోయినాయి కదా. మిమ్మల్ని అంటే మీరు కొడతారు, మమ్మల్ని తిట్టుకుంటారు. మా వాళ్ళు ప్యాంట్లు వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకుంటున్నారో జారిపోవాలని వేసుకుంటున్నారో తెలుతుల్లా. ఏమండి, మిమ్మల్ని అంటే మీరు బాధపడతారని మా వాళ్ళని మేమే తిట్టుకుంటున్నాం. ఏమంటే మన వస్త్రాధారణ ఎలా ఉండాలి? మనల్ని చూసి కొంతమంది చక్కగా చెప్పుకునేటట్లుగా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. ఏమంటే వేసుకోవచ్చు, మంచి మంచి రంగులు వేసుకోవచ్చు, కానీ చిరిగిపోయి ఏమంటే కోసుకుంటున్నారో కంపెనీ కూడా అలాగే తయారు చేస్తున్నాడో తెలుతులే కొన్ని బట్టలు. ఏమంటే మొన్న ఇండియాకి వెళ్తే చూసాను, ఆ ఫ్యాషన్ ఇక్కడ లేదులే, ఇక్కడ ఉంటే సాపర్ వెళ్ళిపోతామేమో మనం కదండి. ఇండియాలో వెళ్తే అసలు కుర్రోళ్ళు చూస్తుంటే మరి చక్కగా ఉన్నారు, చూడడానికి మంచిగా చదువుకుంటున్నారు, కానీ ఎక్కడ పడితే అక్కడ కోసేసుకుంటున్నారు ప్యాంట్ మొత్తం. ఏమండి, నేను అనుకున్నాను, అయ్యి బాబు ఇవి కోసుకుంటారు ఏంటరా బాబు అంటే. మా చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు మా పెద్దక్క నాకు కటింగ్ చేసేసింది. కటింగ్ చేస్తే ఆ కటింగ్ కొంచెం రాంగ్ అయిపోయి మెట్లాగా అయిపోయిందండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఆవిడ కటింగ్ చేస్తాం రాదు అసలు, నేను వేసేస్తాను రా అందే. మా ఊర్లో అప్పుడు రోడ్లు లేవు, ఎక్కడికో కటింగ్ చేసుకోవాలంటే దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. అయితే వేసేస్తాను అంది కదా, వేయించేసుకుందామని నేను కూర్చున్నాను. అద్దం కూడా పెట్టలేదు, వేసేసింది, అయిపోయింది. అందే స్నానం చేసి వచ్చేసాను. ఇంతలో మా నాన్నగారు వచ్చారు. వచ్చేటప్పటికి 7-8 మెట్లు వచ్చేసినాయి పైన, ఒకటో క్రమంలో లేదు. తర్వాత మా నాన్నగారు ఇచ్చిన శిక్ష ఏంటంటే, ఆ జుట్టు అంతా కలిసేదాకా రోజుకు ముట్టుకేస్తాను నీకు అన్నాడు. ఇక జీవితంలో మళ్ళీ ఇంకెవరి దగ్గర కటింగ్ చేయించుకోవాలి, అయితే ఆ షాపు వాడిని నమ్మేవాడిని, లేకపోతే అలా పెంచుకుని తిరిగేవాడిని తప్ప మళ్ళీ ఎప్పుడు కటింగ్ చేయించుకోవాలా. ఈ మాట ఎందుకు చెప్పారంటే, మొన్న వెళ్తే నా మెట్లు చాలామందికి కనపడ్డాయి. ఇదేంటి ఇలా ఎట్టేసుకుంటున్నారు మెట్లు, ఆడికి ఏతం రాదా, లేకపోతే నాకులాగా ఎక్కడన్నా ఏం చేసుకున్నారంటే వాళ్ళు అంటున్నారు, అన్నా ఇది ఫ్యాషన్ అన్నా, దీనికి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు అన్నాడు. ఓ పక్క అంతా తీసేసాడు, ఇంకో పక్క ఉండిపోయింది. అసలు వీడు మర్చిపోయి వచ్చేసాడా, ఏ ఫోన్ మాట్లాడతానా, లేకపోతే అలాగే వేసాడంటే ఆడు అలాగే వేసాడు, వీడు కావాలని వేయించుకున్నాడట. ఎంత భయంకరంగా అయిపోయిందో చూడండి ఫ్యాషన్లో. కనుక మీరు మంచిగా ఉంటున్నారు, మీ పిల్లలను కూడా మంచిగా ఉంచాలి. ఒరు బాబా ఫ్యాషన్లు మనకు వద్దు. ఇప్పుడు వాక్యం సెలవేస్తుంది, ఏం చేయకూడదట? చెంపలో గొరిగించుకోకూడదట. ద్వితీయోపదేశకాండంలో చాలా చక్కగా చెప్పబడుతుంది. ఏమండి, ఒక ప్రక్క తీసి ఇంకో ప్రక్క ఉంచుకోకూడదు, అయితే మొత్తం సమానంగా చేంజ్ చేసుకోవాలి. కనుక ఏమంటే ఎలా పడితే అలా మన పిల్లలకి ఏం చేయకూడదట? ఫ్యాషన్ నేర్పకూడదు. ఈ ఫ్యాషన్ నేర్పామనుకో, రేపు పొద్దుటాడు ఏమీ లేకుండా వచ్చేసి ఇదో ఫ్యాషన్ అంటాడు. ఏమంటే అది ఇంకా ప్రమాదం కదా. కనుక ముందు నుంచే మనం వారిని ఏం చేయాలి? గద్దించే వారంగా ఉండాలి. వస్త్రాధారణ మంచిగా నేర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలట? దీన మనస్సు అని వస్త్రాన్ని ధరించుకొని మనల్ని మనము అలంకరించుకోవాలట. ఏమండి, మన వస్త్రం కూడా ఎలా ఉండాలట? మనం కాదు, మన వస్త్రం కూడా దీనంగా కనపడాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఆ కిందే ఉంది కదా, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి మనం వేసుకునే వస్త్రాలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? బహుమతి ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? అహంకారుల దగ్గర నుంచి కృప తీసి ఆ కృపను మనకి ఇస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వస్తుందట ఆ కృప? మనం వేసుకునే మంచి వస్త్రాలు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలండి. ఏమంటే మన వస్త్రంలో కూడా దీనత్వం కనపడాలి. ఏమండి దీనత్వం అంటే చక్కగా మంచి వస్త్రాలు, ఏమంటే అందరూ మంచిగా మంచి మంచి షర్ట్లు వేసుకుని 2 బట్టలు పైన తీసేసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది అక్కడ? దీనత్వం వస్తుంది అంటారా? నాకేంటి అనేది కనపడుతూ ఉంటుంది కదా. కనుక మనం ప్రతి దాంట్లో కూడా ఏం కనిపించాలి? దీనత్వం కనిపించాలి. ఇప్పుడు మనల్ని బట్టి చెప్పగలగాలి, మరి చాలా చక్కగా ఉంటారండి, నెమ్మదస్తులండి, మరి చాలా చక్కగా వారు అసలు వారి ప్రవర్తన అంతా కూడా మంచిగా అనిపిస్తుందండి, ఆత్మీయత ఉట్టిపడుతుందని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు చెప్పండి. మొదటి మాట గట్టిగా చెప్పాలి, నోటిని కాపాడుకోవాలి. రెండవది పరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవది వస్త్రాన్ని కాపాడుకోవాలి. నాలుగవది అవయవములను కాపాడుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? ఏమండి మన అవయవాలను ఏం చేసుకోకూడదు? అపవిత్రం చేసుకోకూడదండి. ఏమండి మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? ఏమండి ఒకసారి మనము బాప్తీసం తీసుకున్నామంటే ఈ శరీరం మీద మనకేం లేదు, చెప్పాలి గట్టిగా, అధికారం లేదు. ఈ శరీరం ఎవరిదే? దేవునిది అయిపోవాలి. అదే కదా బాప్తీసం అనేది ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఆయన మరణంలో పాలిభాగస్తులం అవుతున్నాం కదా. ఇప్పుడు ఆయనలాగా కప్పెట్టేసాం అనుకోండి, మనల్ని ఏమైపోతాం? అయిపోతాం. ఇంకా ఆ క్రమం పెట్టకుండా నీటిలో ముంచి లేపుతున్నాం. అంటే ఇప్పుడు ఏమవుతున్నాం? క్రీస్తు మరణంలో మనం చెప్పాలి పాలిభాగస్తులం అవుతున్నాం. ఆయన మరణం 3 దినాల్లో సమాధిని గెలిచారు ఆయన. మనకు అంత శక్తి లేదు కాబట్టి నీటిలో ముంచి 1 గంట ముంచాం, 1 గంట అక్కర్లే, అరగంట అలా ముంచితే అయిపోతాం. కనుక ఒక 5 నిమిషాలు అలా ముంచి లేపుతున్నాం. ఇప్పుడు ఆ పాత రోత జీవితాన్ని అంతా కూడా ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా బ్రతుకుతుంది ఎవరో? క్రీస్తే మనలో ఉండాలి. కనుక ఈ శరీరం మీద ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాం, ఈ శరీరం మీద మనకేమీ లేదు, అధికారం లేదు. ఇంకేం చేయాలన్నా ఎవరి స్వాధీనంలో చేయాలి? దేవుని యొక్క ఆధీనంలోనూ స్వాధీనంలోనూ మనం ఉండాలి కదండి. అందుకు ఒక పెద్ద అయినట ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడట. ముగ్గురు యవనస్తులు కూర్చుని కార్డ్స్ ఆడుకుంటున్నారు, ప్యాకాట్ ఆడుకుంటూ ఉన్నారు. కొద్దిసేపు చూసి చూసి కష్టంగా ఉంది, ఇంకో వ్యక్తి ఉంటే బాగుండని ఆ పెద్ద ఆయన అన్నారట. ఇల్లు యవనస్తులు ముగ్గురు, అయ్యా ఓ చెయ్యి వేయొచ్చు కదా అన్నారట. ఎవరో ఉన్న యవనస్తులు ముగ్గురు ఆ పెద్ద ఆయన అన్నారు, అయ్యా ఓ చెయ్యి వేయొచ్చు కదా, చేతి తక్కువ ఉందంటే నాకు చేతులు లేవుగా అన్నాడట. ఏమన్నాడు ఆయన? నాకు చేతులు లేవుగా అంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి చక్కగా ఉన్నాయి చేతులు లేవు అంటున్నాడంటే. మరొకసారి అడిగారట, అయ్యా మాకు చేయి తక్కువైంది, చెయ్యి వేయొచ్చు కదా అని. చెప్పాను కదా నాకు చేతులు లేవని. ఏంటయ్యా మేము ఎలా కనబడుతున్నాం? నీ 2 చేతులు బాగానే ఉన్నాయి కదా, చెయ్యని అంటున్నావు ఏంటంటే అన్నాడట, ఈ 2 చేతులు ఎప్పుడో యేసయ్యకి ఇచ్చేసాను కదా అన్నాడట. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కాబట్టి మనం ఎన్నిసార్లు మన చేతుల్ని పాపానికి ఇచ్చేస్తూ ఉన్నాం, మన కాళ్ళు పాపానికి ఇచ్చేస్తూ ఉన్నాం. కాబట్టి ముట్టుకోకూడని అన్నీ కూడా బాప్తీసం తీసుకుని ముట్టుకుంటూ ఉన్నాం కదా. కాబట్టి వెళ్ళకూడని మార్గాలు ఈ కాళ్ళతో, చెప్పండి, వెళ్ళకూడని స్థలాలకు ఈ కాళ్ళతో వెళుతూ ఉన్నాం. అంటే బాప్తీసము తీసుకుని కూడా మనం ఏం చేస్తున్నాం, మన అవయవాల్ని దేనికి సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాం. ఇంకా ఆ పాపానికి సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాం, దాసత్వంలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు, ఆ దాసత్వపు కాడి నుంచి మిమ్మల్ని విడిపిస్తున్నాను రండి అంటే మనం తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, దాసత్వం అనే కాడి క్రిందికి వెళ్తా ఉన్నాం. పాపం చేసేవాడు పాపానికి ఏమైపోతాడో, దాసుడైపోతాడు, బానిస అయిపోతాడండి. అది చెప్పినట్లు చెయ్యాలి. సంసోన్ అదే కదా చేసింది. ఇదిగో నీ బలం చెప్తావా, చెప్పవా, చెప్పాడా లేదా? పాపం ఊరుకుంటుంది, ఊరికే ఉండనివ్వదండి. ఏమంటే గాయంలో పులపెట్టి తిప్పుతా ఉంటే ఎలా ఉంటుంది, పాపం కూడా అలాగే మనిషిని ఊరికే ఉండనివ్వదట, ఏదోటి చెయ్యి అంటదట. ఏమంటే ఎవరికాళ్ళు ఏమన్నా చనిపోగలమా? మన ప్రాణాన్ని మనం తీసుకోవాలంటే ఏం కావాలి చెప్పాలి, చాలా ధైర్యం కావాలి. చంపుకోలేమండి, కానీ చంపుకుంటున్నాడు మానవుడు అంటే కారణం ఏంటి? ఆయన పట్టుకున్న అపవిత్రాత్మ పాపం ఏం చేస్తుంది, చచ్చిపో అంటదట. అంటే ఆ వ్యక్తిని ఏదో రకంగా ఏం చేయాలా, చంపేయాల. అంటే పాపం ఎంత శక్తి కలిగిందో చూడండి. కనుక ఈ పాపానికి విరుగుడు ఏంటయ్యా అంటే పరిశుద్ధతే. చెప్పండి, విరుగుడు. మనల్ని మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటేనే పాపాన్ని చెప్పాలి జయించగలుగుతాం. ఏమంటే అపోస్తుడైన పౌలు గారు పరిచర్య చేస్తున్న దినాల్లో కొంతమంది యవనస్తులు కూడా పరిచర్య చేస్తున్నారట. కానీ పౌలు గారు, పేతురు గారు ప్రార్థన చేస్తూ ఉంటే చీకటి పారిపోతున్నాయి. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళందరూ కూడా విడిపింపబడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కొంతమంది ఇద్దరు యవనస్తులు చూశారట. ఎవరిని? ఈ పౌలు పేతురు గారిని చూసి ఇదేదో బాగుంది కదా, మనం ఎందుకు చేయకూడదని వీళ్ళిద్దరు వెళ్ళారట. ఎక్కడికి? అపవిత్రాత్మ పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమాత్రము కూడా దేవుని ఆత్మ లేకుండా వీళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేశారట. చూసి తిరగబడి ఎవరైతే ఆ అపవిత్రాత్మలు పట్టబడ్డాయో తిరగబడి కొడితే బట్టలు చింపుకుని పారిపోయారన్న మాట నుంచి వస్తాం మనం. అంటే ఏమైంది అక్కడ అంటే చీకటి కూడా తెలుసు అంటుందట. నాకు పౌలు తెలుసు, పేతురు తెలుసు, మీరెవర్రని ఇద్దరు యవనస్తులను కొడతా ఉంటే ఒక్కో ఇంట్లో బట్టలు చింపుకుని పారిపోయారన్న మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధత మనకి ఆధారం అయితే అపవిత్రాత్మలు కూడా మనకి చెప్పాలి భయపడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక ముగింపులోకి వస్తూ ఉన్నాను. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను నీతి సాధనములుగా దుర్నీతి సాధనములుగా అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అవయవాలను ఏం చేయకూడదట? దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకూడదు. కింద చూడండి, పుట్టినట్లో సాధనాలు కానీ ఆయుధములుగా ఏం చేయకూడదు? మన అవయవాల్ని దుర్నీతికి ఆయుధాలుగా పాపానికి అప్పగించకూడదు. పాపానికి అప్పగిస్తే ఏమైపోద్దట? మనల్ని ఏమండి పట్టి పీడిస్తుంది. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే నీతికి సాధనాలుగా వాడుతున్నామా?
చెప్పండి, దుర్నీతికి సాధనాలుగా మన అవయవాల్ని వాడుకుందామా? నీతికి సాధనాలుగా వాడాలండి. అప్పుడే మనము ఆయన రాజ్య వ్యాప్తికై పాటుపడే వారిగా ఉంటాం. అలాగే చూడండి, చివరి వచనంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. శరీరములో ఏ అవయములో ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరీ ఎక్కువగా గణపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువైన సౌందర్యం అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయవములలో ఒకదానికొకటి యాకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి కదా, దేని పని దానికి ఉంది. ఏమంటే అబ్బా చిన్నగా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు అంటాకు ఉందా? మన అవయవంలో బాగా చిన్నది ఏంటిది అంటే, మన శరీరంలో బాగా చిన్నది ఏంటిదండి? నాలుగు చిన్నదా? నాలుగు కంటే చిన్న ఇంకా లేవా? కన్ను. అంటే కన్ను ఏం చేస్తున్నావమ్మా నువ్వా? పక్కకి వెళ్ళంటే చేతులు వచ్చి యుద్ధాలు జరిగిపోవా? కన్ను చేసే పని కన్ను చేస్తుంది, ముక్కు చేసే పని ముక్కు చేస్తుంది. ఈ చిన్నవాటికే దేవుడు ఎక్కువ ఘనత ఇచ్చాడట. అవును కదండి? ముక్కు ఎన్ని వాసనలు వస్తూ ఉందే. ముక్కెళ్ళి కన్ను నువ్వేం చేయట్లేదు, నాదే వాసనలు అంతంటే కన్ను ఏమంటది? అసలు నువ్వు వాసన చూసే ముందు ఆ కూర ఎలా ఉందో, ఆ దాక ఎలా ఉందో, మూకుడు ఎలా ఉందో చూసేది నేను కదా. అయ్యి బాగుంటేనే కదా నువ్వు ముక్కు దాకా తీసుకుపోతున్నావు. ఈ రెండు పక్కన పెట్టి నాలుగు అందనుకోండి, మీది ఏమీ లేదో అసలు. నేను మీరు చూస్తున్నారో వాసన చూస్తున్నారంటే అసలు నోట్లు వేసి మింగేదే నేనంటే. అలాంటి అప్పుడు ఏమంటాయి పళ్ళు, నువ్వు ఊరుకో, నువ్వు ఎంత పెద్దదని, అసలు నేను నవ్వలేకపోతే నువ్వు మింగటాకి ఎక్కడదే, నేను నవ్వలాలి కదా అంటది. అంటే ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేశాడు? పని అప్పగించాడండి. వాటి పనులు అవి క్రమముగా చేస్తూ ఉన్నాయి. ఒకంత చిన్నదానికే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక మన అవయవంలో ఎలా అయితే అమరిక చక్కగా ఉందో, మన అవయవాలు కూడా దేవుని కొరకు చక్కగా అమర్చబడిన అవయవాలుగా ఉండాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదండి. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానులే. కానీ ఎవరికి ప్రాధాన్యత ఉంటుందయ్యా అంటే పరిశుద్ధులకి ఆయన దగ్గర ప్రాధాన్యత ఉంటుంది. నువ్వు నల్లోడువా, తెల్లోడువా, గుడ్డోడువా, కుంటోడువా, మోగోడువా, చౌటోడువా అని దేవుడు చూడ్డు. కానీ నీవు పరిశుద్ధుడువా చెప్పండి, కాదా అని మాత్రమే దేవుడు చూస్తాడు. కనుక మనం ఆయన్ని ఎదుర్కోవాలంటే మనకు ఉండవలసింది ఒకటే, జయించిన వానికి ఆయన ఏమిస్తానంటున్నాడు? తెల్లని వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు రేపొద్దుట ఎత్తబడే గుంపులో ఉండాలన్నా. ఏమంటే ఆ తెల్లని వస్త్రం అందరికి ఎవరైతే పాపాన్ని జయించి ఏమంటే పరిశుద్ధులుగా పిలువబడతారో వారికే తెల్లని వస్త్రాలు ఉంటాయి. రేపు ఆయన రాజ్యంలో మనం నిలబడాలన్నా, ఏమంటే ఆయన ఎదుర్కోవాలన్నా మనకి ఏది కావాలా? పరిశుద్ధత చెప్పాలి, కావాలండి. పరిశుద్ధత లేకుండా ఆయన్ని ఎదుర్కొనలేము. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని వాక్యం సెలవేస్తుంది. కనుక మనల్ని మనం భద్రం చేసుకుందాం. అంటే దినాలు దుర్దినాలండి, భయంకరమైన దినాలు. పాపం అంటే ఎవరిని మింగేద్దామా అని చూస్తున్నాడట. అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవడు దొరుకుతాడు ఈరోజు? ఏమంటే అపవాదిగాడికి ఒక మంచి పని ఉందండి. ఏంటంటాడు పని? ఈరోజు ఎవరు దొరుకుతాడు పాపంలోకి లాక్కుపోవాలి, ఎవరు నా వశం పడతారు అని అపవాదిగాడు బాగా పని చేస్తున్నాడు ఆడి పని. కానీ మన పని ఏంటో తెలుసా? ఈరోజు ఎక్కడన్నా జారిపోతానేమో, ఈరోజు ఎక్కడన్నా పడిపోతానేమో, ఈరోజు ఏదన్నా పాపానికి నేను బందీనైపోతానేమో.
దాని నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. పాపం జోలికి వెళ్ళకూడదు. పరిశుద్ధతను ఆధారం చేసుకోవాలి. అంటే పాపం మనల్ని పట్టుకుంటే వదలదండి, అంత తేలిగ్గా చెప్పాలి. వదలదు మనల్ని, మనం పాడైపోయేదాకా వదలదు. కనుక ఏమంటే పాడైపోయేదాకా మనం పాపానికి అవకాశం ఇవ్వకుండా వాక్యం చేత, ప్రార్థన చేత మనం సరి చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే మన నోరుని మనం కాపాడుకోలేకపోతే, ఏమంటే అనేక మందిని మేము చూస్తూ ఉన్నాం, ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏదో రాంగ్ నెంబర్ అయిన ఫోన్ ఎత్తామండి, అదే మా జీవితాల్ని పాడు చేసేసింది, చిందరబందర చేసేసింది. ఈ కోడి దేశంలో మాకు ఎవరు తోడలేరు కదా అనుకున్నారట. ఏదో ఒక రాంగ్ కాల్ వచ్చింది, తెలుగు వాళ్ళే కదా చక్కగా మాట్లాడుతారని మాట్లాడితే ఆ చక్కగా మాట్లాడే మాటలు పాపంలోకి లాక్కుపోయినాయండి. తెలుసా? మనం నోరుని జాగ్రత్తగా కాచుకోవాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. రెండవదిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. మూడవదిగా వస్త్రాన్ని కాపాడుకోవాలి. నాలుగవదిగా అవయవములను కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఇవి కాపాడుకుంటామో నిశ్చయముగా మనము ఆయన రాజ్య వారసులుగా పిలువబడతాం, ఎత్తబడే వారంగా మనం ఉంటాం. అట్టి కృప ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా మీకు వందనాలు అయ్యా. యూత్ ఫర్ క్రైస్ట్లో కొన్ని నిమిషాలు నాయన మీ వాక్యం ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అందరూ ఖచ్చితంగా ప్రార్థనలు అడగండి. దేవా, నా నోటి ద్వారా నేను పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాను. దేవా, ఈ నోటిని నేను కాచుకోలేకపోతూ ఉన్నాను. వ్యర్థమైన మాటలు, బూతులు, అయ్యా అదిగో అల్లరితో కూడిన మాటలు నా నోటంట వస్తూ ఉన్నాయి. దేవా, ఇదిగో తండ్రి మీ వాక్కు చేత నాతోనే మాట్లాడారు. దేవా, నా నోరుని సరి చేసుకుంటానయ్యా. అయ్యా, నా నోటిని కాపాడుకుంటానైనా వాక్కు ద్వారా నన్ను దర్శించారు, వందనాలు అందాం. అలాగే అయ్యా అదిగోనైనా పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేశం కాని దేశంలో యోసేపు పాపానికి ఏమాత్రమునైనా అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతకగలిగాడు. మేము కూడా ఈ కోడి దేశంలో దేవా పాపం చేసే అవకాశం ఎంతో ఉందనైనా, నా వారు లేరు, నన్ను చూసేవారు లేరు. దేవా, ఈ పాపం నన్ను పట్టుకుంటే ఒకానొక దినాన్ని నేను పతనం అయ్యేదాకా నన్ను విడిచిపెట్టదు. ఈ పాపాన్ని నేను విడిచిపెడతాను. అలాగేనైనా నా వస్త్రాన్ని నేను కాపాడుకోవాలి. అయ్యా, దొంగగా మీరు వస్తానంటూ ఉన్నారు. నేను దిగంబరిగా ఉంటే నా కోట్ల ప్రజల ముందు నేను నైనా హేళన పాలైపోవాలి. దేవా, అదిగో నవ్వులు పాలైపోతానయ్యా. నా వస్త్రాన్ని ఇచ్చు నేను కాపాడుకుంటాను. అయ్యా, చివరిగానైనా మా అవయవాలను కాపాడుకోవాలి. అయ్యా అదిగో తండ్రి, మీ పోలికలు మమ్మల్ని చెక్కుకున్నారు నాయన. మీకు అప్పగించిన అవయవాలు లోకంలోకి పాపంలోకి పోకుండా మమ్మల్ని మేము భద్రం చేసుకోవటానికి కృపనివ్వండి. యవనస్తుల కూడికలోనైనా అనేక మంది సహోదరులు ఉన్నారు. ఎవరిలో ఒక్కరి హృదయంలోనైనా మార్పు తీసుకొస్తే చాలయ్యా. పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం మీరు దయచేయండి. ఎన్నో సంవత్సరాలు దేవా ఇంకెప్పుడు మారుతాం? దేవా, మా వయసులు గతించిపోతూ ఉన్నాయి. దేవా, పాపంలో బ్రతికేసావు నాయనా. అయ్యా, గడిచిపోయిన దినం మళ్ళీ మా జీవితంలో రాదయ్యా. దేవా, మా ఇల్లు చక్కబెట్టుకోవటానికి కృపనివ్వండి. దేవా, మా ఇల్లు చక్కబెట్టుకోవటానికి కృపనివ్వండి నాయన. నేడే రేపే మీరు వస్తే మా పరిస్థితి ఏంటి? దేవా, ఎన్నో వాక్యాలు విని తృణీకరింపబడిన వారికి మేము మిగిలిపోతే, దేవా ఇదిగో తండ్రి ఆ గుమ్మం దగ్గర వెలుపల నిలబడే వారంగా మేము ఉండిపోతే మా పరిస్థితి ఏంటయ్యా? దేవా, మార్పును దయచేయండి. ఇంకా రాతి గుండెలుగా ఉంటున్నాయేమో నైనా, మీ వాక్కు వారి హృదయాల్లో చొచ్చుకుపోవటం కృపనిమ్మని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.